గత ప్రభుత్వం కృష్ణానదిపై ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. గోదావరిపై ప్రాజెక్టుల్లో దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. ఎస్ఎల్బీసీతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ శాఖపై ఆయన రివ్యూల్లో పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్నారు. నిధుల కొరత లేకుండా 3 ఏళ్లలో సొరంగం పనులు పూర్తి చేసి సాగునీటిని అందిస్తామంటున్న మల్లు భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఏంటి ఎస్ఎల్బీసీ స్టేటస్ ఏంటో వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు మంత్రుల బృందంతో కలిసి పరిశీలించారు. ఏంటి, ఎలా ఉంది, ఎప్పటిలోగా పూర్తి చేయాలని ఒక టామ్ అంతా పడ్డది? ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ సంగతి నేను ఆ రోజు సిఎల్పీ లీడర్గా ఈ ప్రాంతానికి కూడా పీపుల్స్ మార్చ్లో పాదయాత్ర చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ చూసాం, ఇక్కడే రివ్యూ చేసాం, టన్నెల్ లోపల కూడా వెళ్ళాం. ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, 10 ఏళ్లు దీన్ని గాలి కొదిలేసి పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం పనిచేయకుండా, నిధులు ఇవ్వకుండా మూసేసింది. మేము వస్తాం, తప్పనిసరిగా దీన్ని పూర్తి చేస్తాం, 4 లక్షల ఎకరాలకి నీళ్లు అందిస్తామని చెప్పాం. ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా మంత్రులు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ ప్రయారిటైజ్ చేసుకుని 6 నెలలకి మనం ఖర్చు పెడితే ఎన్ని ప్రాజెక్టులు నీళ్ళు ఇవ్వచ్చు, సంవత్సరానికి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు, 2 సంవత్సరాలకు ఎన్ని పూర్తి చేయొచ్చు అని మేము క్యాలెండర్ లాగా తయారు చేసుకుని పనిచేసుకుంటూ ముందు పోతున్నాం. ఆనాడు ఇక్కడికొచ్చి ఏ మాట అయితే చెప్పి వెళ్ళామో ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ నుంచే రివ్యూ చేసి పనులు మొదలు పెట్టడానికి కావాల్సిన నిధులు రిలీజ్ చేశాం. నెల టార్గెట్ పెట్టాం. నెలకి వాళ్ళు పెట్టే ఖర్చు నెల బిల్లులు ఇస్తామని కూడా చెప్పాం. నాట్ ఓన్లీ ఎస్ఎల్బీసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన పనులు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నక్కలగండి రిజర్వాయర్ సంబంధించి కానీ, లేకపోతే పెళ్లిపాకల ప్రాజెక్టు కానీ, ఉదయ సముద్రం కానీ, లేకపోతే బ్రాహ్మణవల్లి ప్రాజెక్టు కానీ, లేకపోతే హై లెవెల్ కెనాల్ కానీ, లో లెవెల్ కెనాల్ కానీ, ఏఎంఆర్ కెనాల్ లైనింగ్ కానీ, వీటన్నిటిని కూడా ప్రయారిటైజ్ చేసి వారం క్యాలెండర్ లెక్క పని పెట్టుకుని దాన్ని డిజైన్ చేసుకుని పనిచేసి కార్యక్రమం ముందు పోతున్నాం. తప్పనిసరిగా నల్గొండ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా సస్యశ్యామలు చేస్తాం, కృషి చేసుకుని పనిచేస్తామని చెప్పిన గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయకపోవడం ఎలా చూస్తాం? గత ప్రభుత్వం కేవలం ఇరిగేషన్ శాఖ పేరు మీద లక్షల కోట్లు స్వాహా చేయాలనే ఆలోచన తప్ప ఎక్కడా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆలోచన లేదు. ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆలోచన ఉండుంటే పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసేవాళ్లే, ఈ ఎస్ఎల్బీసీని పూర్తి చేసేవాళ్లే, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసేవాళ్లే, లేకపోతే ఖమ్మంలో ఉన్న ఇందిరాసాగర్ని పూర్తి చేసేవాళ్లే, లేకపోతే ఖమ్మంలో ఉన్న రాజీవ్ సాగర్ని పూర్తి చేసేవాళ్లే, లేకపోతే అంతకుముందు అక్కడ కట్టినటువంటి గోదావరి పైన అడగట్టిన ప్రాణహిత చేవాళ్ళు పూర్తి చేసేవాళ్లే, లేకపోతే దేవతలు పూర్తి చేసేవాళ్లే, లేకపోతే కాంతానపల్లి తుపాకులగూడ ప్రాజెక్టు పూర్తి చేసే, ఏది పూర్తి చేయాలి. ఆడకొద్ది పెట్టి లక్షల కోట్లు డ్రా చేయటం. చివరికి ఆ కాళేశ్వరం నేను పూర్తి చేశాను, కట్టానని చెప్పి అది కడితే మేడిగడ్డ కుంగిపోయి అది కూడా ఖతమైపోయింది. అంతిమంగా చూస్తే ఆడ నుంచి నీళ్ళు లేవు. ఎప్పటిలోగా ఎస్ఎల్బీసీ నీళ్లు నల్గొండ జిల్లా ప్రజలకు? మేము చాలా స్పష్టంగా చెప్పాము. ఆ ఇంజనీరింగ్ శాఖని, ఆ జేపీ వాళ్ళని కూర్చో ప్రజల సమక్షంలోనే రివ్యూ చేశాం. ఇదేదో 4 గోళ్ల మధ్యలో చేసింది కదా, ఓపెన్ గా ప్రజాప్రభుత్వం లాగా ప్రజలందరినీ కూర్చోబెట్టి మంత్రులందరూ కలిసి కూర్చొని వాళ్ళు రివ్యూ చేస్తే అందులో వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే నెలకి ఒక్కొక్క టన్నెల్ బోర్ మిషన్ 200 మీటర్ల వరకు మేము చేయగలం అని ఒక అందాజాగా చెప్పారు. సో ఆ రకంగా చూస్తే 200 మీటర్లు చేయడానికి అవకాశం ఉంది. చివరికి మొత్తం లెక్కేస్తే 20 నెలల్లో 20 నెలల నుంచి 24 నెలలు అంటే దాదాపు ఒక 2 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి అవకాశం ఉంది. మేము చేస్తామని చెప్పాను. ఈ నెల అయ్యే పని ఎంత వచ్చిందో బిల్లు మాకు వెంటనే ఇస్తా ఉంటే మేము కంప్లీట్ చేయగలం అంటే నెల వాళ్ళ బిల్లు ఇస్తామని కూడా చెప్పేస్తాం. గతం రాష్ట్ర విభజన కంటే ముందు మెజార్టీ స్థాయిలో ఎస్ఎల్బీసీ పనులు పూర్తయ్యాయి. కానీ గడిచిన 10 సంవత్సరాల్లో పూర్తిగా ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. కానీ ప్రస్తుతం ప్రియారిటీస్గా పనులన్నీ కూడా వేగంగా మొదలు పెడతాం, పూర్తి చేస్తామని కూడా 20 నెలల్లోపు ఎస్ఎల్బీసీ నీరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు అందిస్తామని కూడా డిప్యూటీ సీఎం చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాబు, విజయభాస్కర్, ఎన్టీవీ.